If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. అగో అరే ఎటు పోతానవరా? దుకాణం పోతానరా. అరే నేను కొట్టా తిట్టా కానీ నేను ఇక్కడ నుంచి ఉరికేటట్టు చేస్తారా? అబ్బా కట్టెట్లా చేస్తావురా? నువ్వు చేయలేవు అట్లా. అంతేనారా? ఛాలెంజ్ రా. ఛాలెంజ్ రా. ఆగురా. అరే ఏంట్రా ఇది? అరే ఆగురా ఆగురా. అరే ఆగురా. అరే నువ్వు ఓడిపోయినవురా. పైసలు నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయినావు. దుకాణం సామాన్ కన్నా పోతా అనుకున్నా. ఇంకా ఇది పైసలన్నీ ఏమన్నా పిల్ల ఏమంటది ఇంటికి అడగత్తా మళ్ళీ. ఏందే నీ లొల్లి? మరి మరి ఏంది చెప్పే? అబ్బా ఆగే నాకు సాతన అయితే లేదు. పిలిచి పిల్లనిస్తా అంటే కులం నక్కువ అన్నాడంట నీ అసంటోడి. రమ్మని నేనంటుంటే సాతన అయితే లేదు అంటున్నావు. అసలు కొంచెమైనా సిగ్గుందా నీకు? అబ్బా పండుకోయే. ఇక పండుకోపోతే ఏం చేస్తా? ఓ ముద్దు లేదు ముచ్చట లేదు. ఇక నువ్వు ఉండేందుకు నాకు దండగా. బర్రె గురి పెట్టినట్టు పెడుతున్నాడు. మళ్ళీ మొదలు పెట్టిండు. బర్రె గురి పోసినాడు పోతున్నాడు. చూడు ఎట్లున్నాడు. ఏందే నోట్లో నీళ్ళు పోసినావు? మరి లేకపోతే ఏంది? ఆ గుర్రేంది నువ్వేంది? అడితే నీవు అనుకో. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది. ఏమన్నా ఉంటే రేపు చూసుకున్నావు. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది. ఏమన్నా ఉంటే రేపు చూసుకున్నావు. అది కాదే. తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా. నీకు ఉచ్చతే నేనేం చేయాలి? అబ్బా సీత బయటికి పోదామంటే భయం అవుతుంది. అసలు నువ్వు మొగలివేనా? రాయే నాకు భయం అవుతుంది. సీత ఆ చెట్టు మీద ఏమో ఉన్నదే. నీ బొందరా నీ బొంద ఏముంది? అగో అది చెట్టు నీడరా పోతాడా? అయిందా? అయింది. సీత అబ్బా మళ్ళా ఉత్తత్తంది. బో నీకు షుగర్ ఉందని తెలితే నేను పెళ్ళే చేసుకోపోదు. నేను అబ్బా అట్టనకే లాగులో పడేటట్టున్నది. చెప్పా నాకు తెలియదు. నువ్వేమన్నా తీసుకో. అబ్బా సీత ప్లీజ్ నన్ను పడుకోడి. రాయే లాగులో పడేటట్టున్నది సీత. నేనప్పుడు అది
ఏదో తేడాగా ఉందంటే ఇల్లంతా ఏంది ముత్త వాసన వస్తుంది. ఓ పొట్టాడా లేచినవా? ఏంటిదే రాత్రి అంత మంచిగానే ఉంది కదా, ఇప్పుడేంది ఇంత ముత్తు వాసన వస్తుంది? ఏ కుక్క ఇంట్లో కూర్చోబోయే వచ్చే పెద్ద ప్లానింగే. అదేంది తలుపులు పెట్టే ఉన్నాయి కదా, కుక్క ఎట్లా వచ్చబోతుంది? ఆ కుక్క నువ్వేనా? ఇంట్లో ఉచ్చబోసిందే కాక కుక్క వచ్చి ఇంట్లో ఉచ్చబోసిందని చెప్తున్నావా? నేను సిగ్గులేదు. సీతక్క, ఓ సీతక్క, ఏం చెల్లి? చికెన్ వండుదామంటే అల్లం లేదక్క, అందుకే అల్లం కోసం వచ్చిన. సరే ఇప్పుడే తీసుకొస్తాను. పని అయిపోయిందా? అయిపోయిందక్క. చాలక్క. అక్క నువ్వేం కూర చేసినావు? ఇంకా ఏం కూర వండలేదు చెల్లి, నాటుకోడి వండుదాం అనుకుంటున్నా. అబ్బా నాటుకోడా అక్క? మా దుత్తి బయలరే. అయితే నాకు చికెన్ కొద్దిగా అయ్యి. ఓకే అక్క. ఓకే అక్క. ఓయ్ ఏంటిదే? నాకు ఇలా నాటుకోడి తినబుద్ధి అవుతుంది. మన పుంజుని ఒకటి దొరకబట్టుకుని రాపో. సరే దొరకబట్టా. కోడి నాకు ఒక్కనికి దొరికేది కదా. సరే ఏమన్నా సోపతికి తీసుకుపోతా. అరే కోని దొరకబట్టాలి, అత్తవారా? మా అత్త గాని మరి అప్పుడు నాకు బీరు తాగుతావారా? ఏ తాగిస్తావా? బీరు 2 బీర్లు తాగిస్తావా? ఏమైందిరా మీ కోళ్ళు ఏడా చూసే కనిపిస్తున్నావు? ఏ చెట్టు కింద కూడా లేవు. ఏ ఆగురా, మా కోళ్ళు ఇక్కడనే ఉంటాయి. రాగు. అరే అందరినీ రమ్మన్నా ఏం ముచ్చట చెప్పురా. అరే ఇలా ఆదివారం కదా, అందరు మనల్ని కోసుకొని తిందామని మన వెంట పడతారు. వాళ్ళకి మనం దొరకద్దురా. అవునారా? మన వెంట బాడుకోలకు పట్ట పగలే సుక్కలు చూపించాలరా. మనందరం ఒకే మాట మీద ఉండాలి, మాట తప్పద్దురా. కాదేరా మన పుంజు, దాన్ని మనం దొరకబట్టాల్సింది. తెల్లగా ఉన్న పుంజు మనదే, దాన్ని దొరకబట్టాలి. నడు. నా ఎంబడే పడతారా? ఎరారా చూసుకున్నాం. అరే అడ్డం పడ్డామా? అరే అందుకంతే బుర్రంటే కామో బీరంగా వేసుకొచ్చుకోపోనాడు. కోడ గేట్ కంచెలు అదంతా నటువే. పోతాను కోడి పాడు కానీ గీలించవచ్చు పాడైంది. లోపలి నీ బట్టలు మార్చుకుంటూ చూస్తున్నావు. దొంగ పడుకో, నీకు సిగ్గులేదా? నీకు అక్క చెల్లెలు లేరా? పడుకోవు. ఏం పుట్టుకో ఉడికినావురా నువ్వు? ఇదేనా నీ అబ్బాయి నేర్పించింది? ఉంటే నన్ను కూడా కొట్టేటట్టుంది. నిజంగా అక్క, కోడి కోసం వచ్చినక్క. కోడి లోపలనే ఉన్నక్క. చూపిరా. అలా కోడేడున్నదిరా? ఎవరికి చెప్తున్నారా ఈ కథలు? ఇలా నా చేతిలో చచ్చినోన్వే. మంచిగా బాడుకో, నీకు గిట్టనే కావాలి. ఆశయాలు ఏనుగులు పేపర్ అవుతానా? కాదురా గడ్డి పీపుతానా. ఇవే తగ్గించుకుంటే మంచిది.
అయ్యో గట్ట పడుతుంది మావా. మరి లేకపోతే ఏందిరా పేపర్ చదువుతాను అనబడుతుంది. కొందరు పేపర్ అవరు మావా. అయ్యో హీరోయిన్స్ ఫోటో చూసి సొల్లు కడతారు. నువ్వు కూడా గట్టినే అనుకున్నా నేను. హీరోయిన్స్ ఫోటో చూసి సొల్లు కడతారు. నువ్వు కూడా గట్టినే అనుకున్నా నేను. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఎందుకురా గట్లా అంటున్నావు? వీడు నా పెళ్ళాన్ని చూస్తాను కావచ్చు. సీత బోళ్ళు తర్వాత చదువుతూ గాని పోయా ఫస్ట్ ఇంట్లోకి. ఎందుకండి నేను బోళ్ళు మొత్తం దోవినాకే పోతా. అరే నేను పేపర్ చూడా చదువుతా. సరే గాని ఏంద్రా గిట్లా వచ్చినావు? నేను కూడా పేపర్ అవుదాని వచ్చిన మావా. ఆహా పేపర్ చదువుతావా? చదువు. ఆంటీ సూపర్ ఉంది. దీనికి ఇంత మంచి పిల్ల అవసరం? నేను ఆంటీని పెళ్లి చేసుకుంటే సీత చెప్తే వినవా? పో ఇంట్లోకు. సరే పోతా. నా అందాన్ని వీడు చూడడు, వేరే వాళ్ళని చూడలేడు. సీత తొందర రాయే, ఎంత బాగా వస్తుంది. ఓ సీత ఇది అచ్చట్లేదు. ఇక రోడ్డు అన్న వస్తా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. వీడేంది గినాడి రోడ్డు మీద వస్తాండుచ్చా? వీని సంగతి చెప్తాగు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇప్పుడు బయటికి వెళ్ళినావా? ఎందుకు ఏమైంది ఇప్పుడు? వాళ్ళు నిలుకపోయింది జిప్పులో. అయ్యో అంటే అంటే ఎవరు? ఓ అన్వేష్ నువ్వా? చెప్పు. అయ్యో అమ్మ నీకు చిక్కులో పిలిచారమ్మా. సరే ఒకసారి లోపలికి రావా? సరే లోపలికి ఎందుకు రమ్మంటాను? ఏమో ఒకసారి పోయేతాను. ఏంటిదంటే నాకు సరిగ్గా కళ్ళు కనబడతలేవు. ఈ సూదిలో దారం పడతలేదు, కొంచెం పెట్టవా? సరే అంటే పట్టట్లేదు కదా అంటే. చూసి పెట్టు. చూసే పెడుతున్నా అంటే. ఇట్లా నోట్లు ఇట్లా అనుకొని పెడతారు కదా, అట్లా పెట్టు. నోటు పెట్టుడా? ఏంది పెట్టుకున్నా అంటే. వీడేంది పెడతానా అంటాడు? నాకు ఏం అర్థమైతలేదు. పట్టిందంటే తీసుకో. చెప్తావు సంగతి. అయ్యా అసలు ఏం జరుగుతుంది? మీరిద్దరు లోపల ఏం చేసి వివరంగా? మేము లోపల ఎందుకున్నాం? ఈయన్నే ఉన్నాం. సూదిలో దారం పట్టకపోతే అన్వేష్ వస్తే పెట్టమని అడిగినా పెట్టిండు. ఐ థింక్ వాటో వాట్. సరే అంటే నేను ఇప్పుడు చెప్పు, అసలు నువ్వేమనుకున్నావు? నేను ఏదో అనుకునేది. ఇప్పుడు ఎందుకే వదిలే? వదిలేస్తా. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనబట్టట్టు నీ మనసులో అనుమానం పెట్టుకుంటే అట్లనే ఉంటది. మరి నీకు నేను తప్పు చేసేదాని లెక్క కనబడుతున్నానా? కట్టిన ఇల్లు విడిసి నువ్వు తిన్న కంచ విడిసి అయ్య పడుకున్న మంచ విడిసి కట్టేడు పోతన్నవో.
వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టు. బాయ్.